అన్న ఇప్పుడు ఈడంగా ఒక పుల్లి రావాలి, ఏం చేస్తావు అన్న? ఉరుకుడే. సడన్గా ఒక పాము వెళ్ళాలంటే ఎట్లుంటుంది? రిస్క్ చేసినందుకు రివార్డ్ దొరికింది, మంచి మంచి పనులు దొరికినాయి. వాన పడ్డా అనుకో ఇంట్లోనే బుక్ అయ్యా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ విలేజ్లో డే 4. ఈరోజు వీడియో ఏంటంటే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక స్నానం చేసి రెడీ అయ్యి ఎక్కడనో దిక్కు బయటికి వెళ్ళిపోవాలి వీడియో తీయడానికి. ఇంట్లోకి వెళ్ళి తిని అదంతా వేసి యాదన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. యాదన్న నేను ఈరోజు ఎక్కడన్నా ప్లాన్ వేయాలి. యాదన్న కిదరే యాదన్న. సో గైస్, యాదన్న చూడండి ఎప్పుడు గేమ్ ఆడుకుంటూనే ఉంటాడు. యాదన్న చూడండి గేమ్ ఆడుకుంటూనే ఉంటాడు. డేంజరస్ గేమర్ బానా అన్న. నువ్వు ఒక పెద్ద గేమింగ్ క్రియేటర్గా అన్న, లేదంటే ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అన్నగా అన్న. మంచిగా గేమ్ ఆడవచ్చు అయితే మంచిగా. సో ఇప్పుడైతే యాదన్న నేను ఎక్కడన్నా బయటకు పోనీకే ప్లాన్ వేయాలి. ఎక్కడనో దిక్కు ప్లాన్ వేయాలి. ఈరోజు చూపిస్తా ఏం ప్లాన్ వేస్తాము, అది ఎక్కడ పోతాం అనేది చూపిస్తా. నేను యాదన్న బయటకు పోదామని ప్లాన్ వేస్తాం, కానీ వేసిన ఒక అర్ధ గంటకే వర్షం పడుతూనే ఉంది. వర్షం పడితే ఇక బయటికి పోయేది క్యాన్సిల్ అవుతుంది, ఎట్లనో చూడాలి. ఇక ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లా అయినాక వర్షం తగ్గితే పోతాం, కానీ తగ్గదో చూడాలి. వర్షం అయితే డేంజర్ పడుతుంది. ఇక వర్షం పడకం అట్లా అయిపోయింది. ఇక ఇంట్లో ఏం చేయాలని నేను యాదన్న ఇట్లా మంచిగా కూలింగ్ వెదర్ ఉంది, మంచిగా ఉంది వెదర్. అట్లానే ఇట్లా తిరగడానికి అట్లా టైంపాస్ చేయడానికి పోతున్నాం. ఏమో పండ్లు అంటే నా పెన్లో నక్కేరు పండ్లు అని ఒక పండ్లు ఉంటాయి, ఆ గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలకు పోయి ఆ పండ్లను తిని అట్లా టైంపాస్ చేసి రావాలి. వర్షం పడి మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. యాదన్న ముందర పోతుండు, వర్షం మస్తు పడ్డది. ఈ నీళ్ళకి అట్లే పోవాలి. ఆడుకోవాలి, ఆడొక చెరువు అట్లా కనిపిస్తుంది, ఆడుకోవాలి. మస్తు వాన పడ్డదానా. ఇగో మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. ఆడొక గుట్ట కనిపిస్తుంది, ఆ గుట్ట కాడుకోవాలి. ఇప్పుడు ఆ గుట్ట కాడుకోయి ఆ గుట్టలకి వెళ్ళి తిరిగి రావాలి. క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది కదా, సేమ్ క్రికెట్ గ్రౌండ్. ఇంట్లో క్రికెట్ ఆడితే ఎంత బాగుంటుందా. అప్పట్లో గిల్లాట ఆడేది, గిల్లాట ఆడేదాన్ని అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆ తుమ్మ చెట్ల కాడ ఒక్కొక్కడు మెల్లగా ఆడేది. ఇక ఏడాడుతురి ఆడాడుతురి. ఆ గుండ్ల కాడ మేము కూడా ఆడినాం అవును, అప్పట్లో మస్తు ఆడేది. ఇదంతా ఈ టైంలోనే బాగుంటుంది. ఇంకొన్ని రోజులు అయితే చెరువు నిండిపోతుంది, అసలు బాగాలేస్తుంది కదా. ఈ టైంలో వర్షం పడ్డప్పుడు కానీ అప్పుడు మస్తు ఉంటుంది చూడడానికి. చిల్లర 3 పడవలతో చేపలు పడుతున్నారు వాళ్ళు. నా ఫోన్ అంతా కెమెరా మంచిగా జూమ్ అయితే లేదు. ఫైనల్గా ఆ పండ్ల కోసం అయితే ఇంట్లోకి వచ్చేసాం. ఇంట్లోకి పోవాలి, ఆ పండ్ల కోసం ఇంట్లోకి పోవాలి. యాదాన్ని పడుతుంది. ఇంట్లోకి పోయి ఇట్లా వాడి ఇంట్లోకి వెళ్ళి వెతకాలి. ఇక దొరికితే మన అదృష్టం, దొరకపోతే ఇక మన దురదృష్టం. ఫైనల్గా ఒక చెట్టు అయితే దొరికింది. ఎర్రగా ఆడొకటి కనిపిస్తున్నాయి. అవి ఏదైనా పైనకి ఎక్కుతుండు. నేను కూడా ఎక్కుదాం అనుకుంటాను. ఆ ముండ్లు ఉంటాయి చాలా, మెల్ల జాగ్రత్తగా దింపాలి దాన్ని. ఆ పైన ఉన్నాయి చూడండి, ఆడ ఎక్కువ ఉన్నాయి. కానీ దాని మీదకి ఎక్కాలంటే ఆడికి ఎక్కాలి, కానీ జర రిస్కీ పని. ఇది ఒకటి ఉంది, అందటట్లేదు అన్నది. ఓహో, ఇవే ఆ పండ్లు. ఈ పండ్ల కోసం ఎంత దూరం వచ్చాం, దగ్గర 2 కిలోమీటర్స్ ఉంటుంది. యాన మన ఇల్లు 2 కిలోమీటర్స్ నడుచుకుంటా
ఇంట్లోకి వచ్చి పండ్లను ఎట్లా తినాలంటే జస్ట్ ఇట్లా గట్టిగా దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా నోట్లోకి వచ్చేస్తుంది. ఇది వాడేయాలి, జస్ట్ దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే నోట్లోకి వస్తుంది. ఇది వాడేయాలి అంతే. ఇక పండ్లు అంతా లేవని అన్నది అవుతుంది. మెల్లదిగా నువ్వు మెల్లదిగా అది గుచ్చుకోవాలా. రిస్కీ పని చాలా రిస్కీ మూవ్ అవుతుండు. ఇటుక అంతా లేవు అని చెప్పి వేరే చెట్టుకు పోతున్నాం. ఇట్లా ఆడుకోవాలి. ఇంకేడున్నాయా ఈడొక చెట్టు ఉంది, యాదన పోతుంది ఆ చెట్టు కాడికి. ఈడున్నాయి కానీ అవి అంత ఎర్రగా కాలేవు. అన్న గిదేం పొక్క అన్న గిట్లుంది. ఇళ్ళకి వెళ్ళి పాములు బొమ్మలు వెళ్తాయి. ఊరినాయను సడన్గా ఒక పాము వెళ్ళానంటే ఎట్లుంటుంది. ఇది కూడా అదే చెట్టు కానీ కాయలేదు. ఇది చిన్న చెట్టు, ఇది కొన్ని రోజులు అయినా కాస్తుంది. ఇక్కడ వచ్చి చూసినాం కానీ అది ఇక్కడ దొరకలేవు. మళ్ళీ రిటర్న్ పోతున్నాం. అన్న ఇప్పుడు ఈడ ఒక పులి రావాలి. ఏం చేస్తావు అన్న? ఉరుకుడే. పులి రావాలి, వెంట వాడాలి. ఎక్కడ ఉరుకుతావు? ఎక్కడ చెట్ల పోటీ ఉరుకుడే. చెట్ల పోటీ కాదు, మనం అది దాటే లోపే అది మనల్ని పట్టుకుంటుంది. అది అప్పుడు ఒక న్యూస్ వచ్చింది చూసినావా? ఎప్పుడు? అప్పట్లో 2-3 సంవత్సరాల కింద ఈ ఇండ్లకు ఒక పులి వచ్చింది. అది అని వచ్చింది. వచ్చింది అన్న, ఇండ్లకు కూడా ఒకసారి వచ్చింది. ఇండ్లకా? అవును, అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో చెట్టుకు వచ్చినాం. దీనికి మస్తున్నాయి. ఆ ఎర్రెర్ర ఉన్నాయి మొత్తం పైన దానికి ఉన్నాయి. అట్నుంచి అట్లా వాడు కొంచెం రిస్క్ చేసి కొంచెం లోపలికి వచ్చినాం. సో ఈ మైక్ తట్టుకుంది. ఒరే ఇట్లా తట్టుకుంది. ఇది కొంచెం రిస్క్ చేసి ఇంట్లోకి వచ్చినాం. రిస్క్ చేసినందుకు రివార్డ్ దొరికింది. మంచి మంచి పనులు దొరికినాయి. ఎక్కువ శాతం రిస్క్ చేస్తే రివార్డ్ దొరుకుతుంది ఎంబడే. అదే తెంపుతుండు. మస్తు దొరికినాయి. వావ్, ఎంత మంచి రెడ్గా ఉన్నాయి. ఇవి చాలా రెడ్గా ఉన్నాయి. ఏదైనా కష్టపడేమో తెంపుతుండు. నేనేమో టీషర్ట్లో పోసుకునేవాడిని. ఈ ఒక్క చెట్టుకు మస్తు దొరికినాయి. ఆ చెట్టు ఫస్ట్ చెట్లకు దొరకలేవు కానీ ఈ దానికి ఎక్కువ దొరికినాయి. కిందికి ఉన్నాయి, మొత్తం తెంపేసినాం. ఇక మస్తు అయినాయి. ఎక్కువేం తినలేము. ఎక్కువ 2-3 తినాలి అంతే. ఇక ఇంటికి పోవాలి. ఇక వానమూలు గట్టి మళ్ళీ వాన వస్తే తడిచిపోతాం. వానమూలు చాలా అయింది. అట్లానే ఇంటికి ఇక దబ్బునే వెళ్ళిపోతున్నాం. వాన పడ్డా అనుకో ఇంట్లోనే బుక్ అయ్యా తడుచుకుంటూ ఉండాలి. మళ్ళీ మేము ఇంటికి పోయే వరకు 2 కిలోమీటర్స్ అంటే దగ్గర 20 మినిట్స్ అట్లా పడుతుంది. అందుకని వెళ్ళిపోతున్నాం. వానమూలు అయింది. పైన కనిపిస్తుందా? ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వర్షం వచ్చేటట్లుందని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకొంతసేపు ఉంటుండే అని వర్షం వచ్చేటట్లుందని వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందుకేమో అట్లా పడి వచ్చినాం. ఇప్పుడేమో ఇట్లా పోవాలి. ఎందుకంటే అట్లాంటి వస్తే కాళ్ళకు బుర్జ అంటుతుంది, చెప్పులకు మొత్తం అది అతుక్కుంటుంది నల్ల మట్టి. అందుకని ఇట్లా పోతున్నాం. సో గైస్, మేము ఇంటికి పోతుంటే ఒకటి కనిపించినాయి, గుడ్లు కనిపించినాయి. 3 పెట్టింది అది, 3 గుడ్లు. పాంబం పోనిస్తే దాని పరిస్థితి ఏంది నా గుడ్ల పరిస్థితి? ఆ గుడ్లు కనిపిస్తే ఇక డైరెక్ట్ పాము మింగుతుంది. ఆడ లేచిపోతుంది చూసినావా? దాని గుడ్లు ఆడ పోతుంది. దాని గుడ్లు ఈడ కూడా ఒకటి ఉంది. ఆడ దాని గుడ్లు అవి. దాని వద్ద దేని వద్ద తెలియదు కానీ నేనైతే దానివని అనుకుంటున్నా. ఇక ఇంటికైతే వచ్చేసినాం. ఇక తిరిగి అలసిపోయి ఇంటికైతే వచ్చేసినాం. ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.